హాయ్. హలో. నమస్తే అండి. యాక్చువల్లీ ఈరోజైతే నేను చక్కగా షాపింగ్ చేయాలి. ఏంటంటే ఫేస్‌కి ప్యాక్ చాలా బావుంటుంది. సో, నేను షూటింగ్స్‌కి అన్నిటికి మ్యాక్ యూజ్ చేస్తా. ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు ప్యాక్ యూజ్ చేస్తా. సో, ఈరోజు షాపింగ్ వర్క్ పెట్టుకున్నాను. సో, ప్యాక్ వెళ్ళి జూబ్లీ హిల్స్‌లో ఉంటుంది. కతేవార్ పైన ఫస్ట్ ఫ్లోర్‌లో ప్యాక్. ఎవరికైనా స్కిన్ టోన్‌కి చాలా చాలా బావుంటుంది ఇది. సో అక్కడికి ఇప్పుడే బయలుదేరేసాను. సో వచ్చేసాను ప్యాక్కి. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా అడ్రస్ మధ్యలో, అటు ఇటు హడావుడి లేట్ అయిపోయింది. సో ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళి ప్యాక్ వాళ్ళతో మాట్లాడి నా ఫేస్కి సూటబుల్ అయ్యేది వేరే మేడం ఉంటే తనైతే స్కిన్ టోన్ చెక్ చేసి ఇస్తుంది. సో తను లేదు, వాళ్ళ బ్రదర్ అంట. సో తనకు కాల్ చేసి నా నెంబర్స్ నా ఫేస్కి సూట్ అయ్యేది, ఆల్రెడీ అందులో షాపింగ్ రెగ్యులర్గా చేస్తున్నా కాబట్టి తను చూసి చెక్ చేసి మాట్లాడిచ్చారు. చాలా టైం 3 అవర్స్ పట్టింది షాపింగ్కి నాకు. మిర్రర్ తీసుకున్న, కాజల్ అండ్ లిప్ రిమూవర్, లిప్ లిప్ గ్లాస్, లిప్స్టిక్, ఐబ్రో పెన్సిల్స్, ఐ షేడ్స్, తర్వాత స్కిన్ టోన్ సంబంధించి ఆల్ ప్రొడక్ట్ అండ్ మేకప్ రిమూవర్ అయితే చాలా చాలా బాగుంటుంది. ప్యాక్లో క్లీన్ అయిపోతుంది ఫేస్. సో అది అండ్ అన్ని ఫేస్ మీద చెక్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి అన్ని హ్యాండ్లో వేసి తన మేడంకి కాల్ చేసి కనుక్కొని ఆ నెంబర్ కోడ్ తీసుకొని ఫేస్ మీద అంతా చెక్ చేసుకొని కొన్ని ఐబ్రోస్ అండ్ ల్యాషెస్ ఇవన్నీ ఫేస్ మీద చూసుకున్నాను. మిగతా లిప్స్టిక్ ఇవన్నీ కూడా హ్యాండ్ మీదనే చెక్ చేశాను. ప్రోడక్ట్ అంతా ఎంత టైం పడుతుందంటే మేకప్ మనకి చాలా ఇంపార్టెంట్ షూటింగ్లో. మేకప్ అనేది, మేకప్తోనే మన లుక్ అంతా చేంజ్ అయిపోతుంది. అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ తీసుకున్నాను. ప్యాక్లో షాపింగ్ అంతా అయిపోయింది. మళ్ళీ కిందికి వచ్చాను. కొన్ని కోమ్స్ అవన్నీ కూడా నేను కతేవార్లో తీసుకుంటా. కతేవార్కి వచ్చే కొన్ని కోమ్స్ ఇంకా నెయిల్ పాలిష్ చాలా స్పీడ్గా షాపింగ్ చేశా కింద. వాళ్ళు ఇంకేం కావాలని హడావుడి చేసేస్తున్నారు. ఇంకేం వద్దని చెప్పి డిఫరెంట్ కోమ్స్ ఇంకా నెయిల్ పాలిష్ రిమూవర్, కొన్ని మంచి స్మెల్ ఉంటుంది, కొన్ని ఏమో స్మెల్ చాలా హార్డ్గా ఉంటుంది. సో కొన్ని నెయిల్ పాలిష్లు కూడా తీసుకున్నాను. తర్వాత రిమూవర్ తీసుకున్నాను అండ్ స్టిక్కర్స్, తర్వాత ఫేస్కి మన వెట్ టిష్యూస్ ఉంటాయి, డీప్ క్లీనింగ్ వెట్ టిష్యూస్, ఇవన్నీ తీసుకొని ప్యాక్ చేయించుకొని మళ్ళీ నేను ఇక్కడంతా బిల్డ్ చేసి ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. వీళ్ళన్నీ అడుగుతున్నారు. సో ఇద్దరు సెలెక్ట్ చేసిన అన్నీ తీసుకున్నా, ఇద్దరు బాధపడతారని చెప్పి 2 ప్యాటర్న్స్ తీసుకున్నా. లైట్ కలర్స్ ఎప్పుడు మన నెయిల్స్కి చాలా బాగుంటాయి. అన్ని థిక్ కలర్స్ వేస్తాం కానీ ఎంత లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకుంటే అంత లగ్జరియస్ ఉంటుంది లుక్. అండ్ ఎంత లైట్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకుంటే అంత క్లాసీగా ఉంటాం. సో నెయిల్ పాలిష్ అవన్నీ కూడా షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ అన్నీ చూసుకున్నాను. అండ్ పౌడర్ ప్యాడ్స్ ఫేస్కి, కాజల్ పెట్టేటప్పుడు అండ్ బ్రషెస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సెన్సిటివ్ కాబట్టి కళ్ళకు కాటుక, అప్పుడు కొంచెం మనం ఐ కింద మేకప్ అవుతుంది. సో అవన్నీ కూడా టెస్ట్ చేసుకొని మళ్ళీ పైకి వచ్చాను, అక్కడ బిల్ పే చేసి. సో ఇక్కడ మిగతా అన్నీ రీచెక్ చేసేసుకొని ప్యాక్లో గట్టిగా షాపింగ్ చేసి అక్కడ మ్యాంగో చాక్లెట్స్ ఒక 2 చాక్లెట్స్ తిన్నా. యాక్చువల్లీ ఇక్కడ 2 అవర్స్ అయింది, కింద ఒక 1 అవర్, మొత్తం 3 అవర్స్ అయింది టైం. అన్నీ చూసుకొని కాజులు అవన్నీ పెట్టి నాకు మొత్తం కళ్ళని మంట అన్నీ చూసుకున్నాను. తర్వాత హ్యాండ్ మ్యాచ్కి చాలా బాగుంది. 2 క్రీమ్స్ ఇచ్చాడు. ఆ క్రీమ్స్తో పాటు ఈ లిక్విడ్ కలిపి ప్యాక్ది ఉంటుంది. ఆ లిక్విడ్ కలిపి పెట్టేసుకుంటే హ్యాండ్స్ ఎంత షైనింగ్ ఉన్నాయో అవి చూపించారు. అవి కూడా తీసుకున్నాను. అండ్ షాపింగ్ ఆల్మోస్ట్ ల్యాషెస్ కూడా అయిపోయింది. ఇంకా అన్ని ప్రోడక్ట్లు అన్నీ తీసేసుకున్నాను. ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. ఆ మేడంతో మాట్లాడుతున్నా. సో కొన్ని ఫొటోస్ దిగాను. అండ్ మస్కారాలో కొంచెం థిక్గా ఉన్నాయి, స్టిఫ్గా ఉన్నాయి, కళ్ళన్నీ డ్రై అయిపోతున్నాయి. సో 2-3 చెక్ చేసి మళ్ళీ ఐ క్లీన్ చేసేసుకొని నాకు నచ్చిన ఐటెం తీసుకొని వెట్గా ఉన్నది తీసుకున్నా. అదైతే రిమూవ్ చేసినప్పుడు కూడా బాగుంటుంది. సో అన్నీ కూడా నేమ్స్ ప్యాకే ఉంటుంది వీటి మీద. సో అంతా షాపింగ్ అంతా అయితే గట్టిగా చేశాను. సో ఇక్కడైతే ఒకటి తర్వాత ఒకటి అన్నీ చెక్ చేస్తున్నా. అంతా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ నాకు 10:30 చేంజ్ అయింది. అంటే షాప్ క్లోజ్ చేయాలంట. అవన్నీ చూసుకొని చేసేసి బిల్ అంతా పే చేసేసి వచ్చేసరికి ఆల్మోస్ట్ నాకు 11:30 అయింది. సో మేకప్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఏది స్కిన్కి సూట్ అవుతే అదే వాడండి. ప్యాక్ అని కాదు, కతేవార్ అని కాదు, ఏదైనా ప్రోడక్ట్ 100% 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 100
నాకైతే మ్యాక్ చాలా ఇష్టం అండ్ ప్యాక్ కూడా చాలా ఇష్టం. అండ్ బ్రషెస్ మర్చిపోయా. బ్రషెస్ ఎంత స్మూత్గా ఉంటాయి మ్యాక్లో కూడా చాలా బాగుంటాయి. దీంట్లో నా ఫేవరెట్ ఇది. సో మళ్ళీ మర్చిపోయా అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చి బ్రషెస్ ఒక 2 సెలెక్ట్ చేశాను. బ్రష్ తీసేసుకొని బ్రషెస్ ఇంకా బాక్సెస్ ఏమైనా ఉన్నాయా ఇంకా కొత్తగా వీటి క్లీనింగ్ కూడా వీళ్ళ దగ్గర ఒక సోప్ ఉంటుంది. అసలు ఎంత ఎక్సలెంట్గా రిమూవ్ అయిపోతుందో అది. సో లాస్ట్ టైం తీసుకున్న ఈసారి లేదు మేడం అన్నారు. సో హాట్ వాటర్లోనే కాసేపు ఉంచి షాంపూతో క్లీన్ చేస్తున్నాను ప్రజెంట్. మామూలుగా అయితే వీటికి సపరేట్గా క్లీనింగ్కి సోప్ ఉంటుంది. తర్వాత బ్రషెస్కి స్టాండ్ కూడా అద్భుతంగా ఉంటుంది వీళ్ళ దగ్గర. అసలు ఎంత బాగా క్వాలిటీ, వీళ్ళ స్టైల్, వీళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ అయితే నాకు చాలా చాలా ఇష్టం. ప్యాక్ ఇది జూబ్లీ హిల్స్లో ఉంది బ్రాంచ్. అది అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, అన్ని డిజైనర్ పీస్లే వీళ్ళ దగ్గర. చూడండి ఈ బ్యాగ్ వచ్చేసి 2000-3000 చేంజ్ ఉంది. దీనిలో అన్ని బ్రషెస్ వేసుకోవడానికి, మన ప్యాక్ ప్రోడక్ట్ వేసుకోవడానికి అన్నీ ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా షాప్ అంతా తీసుకోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు వెళ్తే. 1 lakh 2 lakhs కూడా అయిపోతుంది ప్రోడక్ట్లకి. సో అంతా అయిపోయింది. మేడంతో మాట్లాడాను. డిస్కౌంట్ అనేది ఉండదు ఇక్కడ వీళ్ళ దగ్గర, కాకపోతే ప్రోడక్ట్ చాలా బాగుంటుంది. సో మీరు తప్పకుండా విజిట్ అవ్వండి ప్యాక్కి. చాలా మంచి ప్రోడక్ట్ అండ్ చాలా మంచి క్వాలిటీ ఉంటుంది. సో ఫినిష్ అయిపోయింది, బిల్ పే చేసేసాను, కాల్ మాట్లాడేసాను, ఆల్ ఓవర్. ఇంకా మార్నింగ్ షూటింగ్ ఉంది, ఇంకా వెళ్ళాలి, చక్కగా షూటింగ్ వెళ్ళాలి. ఇవన్నీ మళ్ళీ నైట్ వెళ్ళి సర్దుకొని అన్నీ చూసుకొని పెద్ద కథ ఇంకా ఇది. అన్నీ చూస్తున్నా ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమైనా మిస్ అయ్యాయా అని అన్నీ చూస్తున్నాను. సో ఇంకైతే ఏమీ లేదు నాకు తెలిసి, ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నట్టే. సో ఇంకేమైనా పెండింగ్స్ ఉంటే మళ్ళీ వస్తానని చెప్పా. ఒకసారి రీచెక్ చేస్తున్నాను ఈ కార్నర్లో ఇంకేమైనా మిస్ అయ్యిందని చెప్పేసి చూసుకొని ఒకసారి అన్నీ అప్డేట్ చేసేసుకొని బిల్ పే చేసేస్తే అయిపోతుంది, ఫినిష్. ఆ మేడంకి కొన్ని ప్రోడక్ట్లు చెప్పాను, అవి తెప్పించనని చెప్పి దానికి ఇచ్చి మాట్లాడమని చెప్తే తను కూడా మాట్లాడారా సార్. కొన్ని బెస్ట్ లైట్ స్కిన్ టోన్కి సూటబుల్ అయ్యేది. ఈవినింగ్ టైం వాకింగ్ అలా వెళ్ళిన, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా క్యూట్గా ఉంటుంది ఫేస్ అంతా కరెక్ట్గా. నాది వీట్ కలర్ కాబట్టి చాలా చాలా బాగుంటుంది మేకప్. నాకు బాగా వైట్ ఉన్న వాళ్ళకి సూట్ అవ్వదు, బాగా నల్లగా ఉన్న వాళ్ళకి సూట్ అవ్వదు. వీట్ కలర్ వాళ్ళకి ఎప్పుడు కెమెరా ఫేస్ ఉంటుంది. సో స్క్రీన్కి సూట్ అయ్యే కలర్ అది వీట్ కలర్. లైట్ గోధుమ కలర్లో ఉంటుంది నా స్కిన్ టోన్. సో ఇక్కడ అదే పౌడర్ అడిగాను, లాస్ట్ బిల్ అయిపోయిన తర్వాత మర్చిపోయా పౌడర్ అడిగితే తను పౌడర్ గోల్డెన్ పౌడర్ అంట ఇది. అసలు కొంచెం ఇట్లా టచ్ చేస్తే ఫేస్ అంతా మెరిచిపోతుంది పబ్స్ వెళ్ళినప్పుడు, తర్వాత మంచి డ్యాన్స్ షోస్కి వెళ్ళినప్పుడు అప్పుడు వేయండి మేడం బాగుంటుంది బ్రైట్గా అని చెప్పారు. ఒకసారి చూస్తా అని చెప్పేసి బ్రష్ తెచ్చుకొని చెక్ చేద్దామని